ఇప్పుడు ఎరికో పట్టణంలో ఎవరున్నారో తెలుసా? వేశ్యలున్నారు. భర్తతో కాకుండా అనేకులకు తన శరీరాన్ని అమ్ముకోవడమే వేశ్యతనం. ఆత్మీయార్థం ఏంటో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను సృష్టించి, నిన్ను పుట్టించి, నిన్ను ఆయనకు మహిమార్థముగా నిన్ను నిలబెట్టుకుంటే ఆ యేసయ్యకు మాత్రమే కాకుండా వేరొక బలిపీఠము కట్టిరి. దేవుడు చేసిన మేళ్ళన్నీ పొందుకున్నారు. నువ్వు సేవిస్తున్న దేవుని విడిచిపెట్టి దేనిని విడిచిపెట్టి వచ్చినవో మరలా దాని జోలికి వెళ్తే అది వేశ్యతనము కాదా? ఏ అన్య ఆచారాలు విడిచిపెట్టినవో, ఏ అన్య కార్యక్రమాలు విడిచిపెట్టినో, విడిచిన దానికి మరలాను వెళ్తే అది వేశ్యతనము కాదా? వేశ్యతనం అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని అమ్ముకోవడం, విశ్వాసాన్ని అమ్ముకోవడం, నీ భక్తిని అమ్ముకోవడం. అది నష్టమైన, కష్టమైన, ఇబ్బందైన, శ్రమైన ఏదైనా సరే, ఏ యేసయ్యనైతే పట్టుకున్నావో మరణము వరకు, ప్రభు రాకడ వరకు ఆ యేసయ్య చెయ్యి పట్టుకొని నువ్వు నడవగలిగితే అద్దరికి నిన్ను చేరుస్తాడు.